ప్రపంచంలో రకరకాల మతాలకు సంబంధించిన వారు ఉన్నారు. ప్రతి మతానికి ఒక పూజారి ఉంటాడు. వారి వారి పనులను బట్టి, వారి వారి ఫెయిత్ను బట్టి, బిలీఫ్ను బట్టి ప్రతి ఒక్కరికి ఒక గురువు గారు ఉంటారు. ప్రపంచంలో ఇప్పుడు మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి ధనం ఉన్నప్పటికీ, వెండి బంగారములు ఉన్నప్పటికీ, ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ, స్నేహితులు ఉన్నప్పటికీ, బంధువులు ఉన్నప్పటికీ ఇద్దరి సహాయం తప్పకుండా కావాలి. ఆ ఇద్దరు లేకపోతే వారి కుటుంబంలో పని జరగదు, వారి కుటుంబం ముందుకు సాగదు. అన్నీ ఉండొచ్చు, వాళ్ళకి అన్నీ ఉండొచ్చు, కానీ ఇద్దరు కావాలి. ఆ ఇద్దరు లేకపోతే వారు ముందుకెళ్ళరు. ఆ ఇద్దరు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. బంధువులు అనుకోవచ్చు మనం, స్నేహితులు అనుకోవచ్చు మనం, ఇతరులు అనుకోవచ్చు మనం, కానీ ఇద్దరు చాలా ప్రాముఖ్యం. ఆ ఇద్దరు లేకుండా ఏ కార్యం జరగదు. ఆ ఇద్దరు లేకుండా ముందుకు ఎవరు సాగరండి. ఇద్దరు చాలా ఇంపార్టెంట్ నా దృష్టి ప్రకారం. మీరు ఆలోచన చేస్తే తర్వాత ఇంకెవరైనా ఒకవేళ బహుశా వస్తారేమో. నెంబర్ 1 డాక్టర్ గారు. ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ, మీ దగ్గర సమస్తం ఉన్నప్పటికీ మీకు ఎవరు కావాలి? డాక్టర్ దగ్గరికి మీరు తప్పకుండా వెళ్ళాల్సిందే. నేను వెళ్ళను అంటే ఆ రోగం అలానే ఉంటుంది. నేను రెండవదిగా డాక్టర్ కంటే ప్రాముఖ్యమైన వ్యక్తి అనుకుందాం. రెండవది ఎవరంటే మొన్నమ్మ చెప్పేసింది, పాస్టర్ గారు. రెండవది పాస్టర్ గారు లేకుండా ఏ పని కూడా కాదు. ఈ మధ్య ఒక పాస్టర్ గారు ఉంటుండే. ఈ మధ్య ఆ పాస్టర్ గారి నోట్లో ఏం మాట వస్తుంది అంటే చివరికి నేనే దిక్కు అన్న వాళ్ళకి అంటాడు. అంటే నేనే దిక్కు. ఈ ఇద్దరు చాలా ప్రాముఖ్యం అండి. ఈ ఇద్దరు లేకుండా ఏ ఫ్యామిలీ ముందుకు వెళ్ళదండి. ఎంత వద్దనా వీళ్ళు మనకు అవసరపడతారు ఆయా విధాలుగా. అందుకే డాక్టర్ గారు కూడా ట్రీట్మెంట్ చేసేంత వరకు చేసి చివరికి ఆ ట్రీట్మెంట్ ద్వారా పేషెంట్కు హీలింగ్ రాకపోతే మేము చేసే ప్రయత్నం మేము చేసాము, మీరు చేసే ప్రయత్నం మీరు చేయండి. అప్పుడు విశ్వాసులు, క్రైస్తవులు ఏం చేస్తారంటే నేరుగా మందిరం దగ్గరికి వచ్చేసి సేవకుని దగ్గరికి వచ్చి అయ్యా ఇది పరిస్థితి. దేవుని వాక్యములో కూడా దేవుని ప్రజలు ఇశ్రాయేల్ అందరూ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం చేసిందల్లా చేశారు, అన్ని చేశారు. అన్ని చేసి ఎవరి దగ్గరికి వచ్చారంటే ఇర్మియా ప్రవక్త దగ్గరికి వచ్చారు. ఇర్మియా ప్రవక్త దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పుచున్న మాటలు, వాళ్ళు చేస్తున్న రిక్వెస్ట్, ఆ తర్వాత ఇర్మియా దగ్గరికి వచ్చి వారు మాట్లాడుతున్న మాటలు చాలా విచిత్రంగా ఉంటాయండి. ఈ రోజుల్లో విశ్వాసులు కూడా ఆ విధంగా చేస్తే చాలా మంచిది. చాలా ఆశ్చర్యకరమైన విషయాలు. నేనే ఆశ్చర్యపోయాను, ఇలా కూడా అడుగుతారా విశ్వాసులు అని. ఇర్మియా గురించి కొంచెం మనం ఆలోచన చేద్దాం. ఇర్మియా ప్రవక్తలు చిన్న ప్రవక్తలు ఉన్నారు, పెద్ద ప్రవక్తలు ఉన్నారు. ఈయన ఒక పెద్ద ప్రవక్త అనుకుందాం మనం దేవుని వాక్యంలో. ఆ తర్వాత ఇర్మియా మాటకు అర్థం ఏంటంటే దేవుడు ఘనపరుస్తాడు, దేవుడు స్థిరపరుస్తాడు, దేవుడు లేపుతాడు. ఇర్మియా ఒక ఊరు ఏంటంటే అనాతోతు గ్రామములో ఉండి 20 సంవత్సరముల వయసులో సేవను స్టార్ట్ చేశాడు. 20 సంవత్సరాలు ఉన్నప్పుడు పరిచర్య ప్రారంభించాడు. నేను కూడా 20 సంవత్సరములు ఉన్నప్పుడు పరిచర్యకు వచ్చాను నేను. ఈ యొక్క ఇర్మియా యోషియా అనే యూదారాజు ఆ పరిపాలనలో, ఆయన పరిపాలనలో ఈ ఇర్మియా ప్రవక్త క్రీస్తు పూర్వము 626 అప్పుడు ఆయన ఈ యొక్క సేవ జరిగించాడండి. ఇర్మియా చాలా సంపద గలవాడు. ఇర్మియా ఎలాంటి ప్రవక్త అంటే ఉన్నది ఉన్నట్లుగా దేవుని సందేశమును తీసుకొని వచ్చేవాడు. ఉన్నది ఉన్నట్లుగా దేవుడు ఏం చెప్తే, ఇర్మియా నేను నీతో ఈ బాధకర విషయము తెలియజేస్తున్నాను కాబట్టి నీవు వెళ్ళి ఈ ప్రజలకు తెలియజేయ అంటే ఇర్మియా సేమ్ అదే మాటలు తీసుకొని ఇశ్రాయేలులకు తెలియజేసేవాడు. కొన్నిసార్లు ఇశ్రాయేలీలు, దేవుని ప్రజలు ఇర్మియా సందేశం వింటూ ఉండగా వాళ్ళ కోపం వచ్చేది, అసూయ పెరిగేది. మీ మీదికి శాపం రాబోతున్నారుగానే ఎవరికైనా ఏమవుతుంది? కోపం వస్తుంది కదా. ఇలాంటి మాటలు దేవుడు ఏం చెప్తే అది, ఆ మాట వెనక్కి తీసుకోనకుండా ఉన్నది ఉన్నట్లుగా బాధ్యత కలిగి నిర్భయముగా ధైర్యముతో ఆ మాటలు చెప్పేవాడు ఇర్మియా. అందుకే ఇర్మియానంట ఇష్టము లేని ప్రవక్తగా మిగిలిపోయాడు. ఇర్మియా అంటే ఎవరికి ఇష్టం ఉండదు. కారణం ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా దేవుని సందేశాన్ని తీసుకొని వస్తాడు. ప్రతి ఇంకో మాట చెప్తాను నేను. ఇర్మియాకు ఇంకొక పేరు ఏముందంటే ఇర్మియాకు విలపించు ప్రవక్త, ఏడ్చే ప్రవక్త. దేవుని ప్రజల కొరకు నిత్యము ప్రలాపించేవాడు ఇర్మియా. అందుకొరికి ఆయనకు విలపించే ప్రవక్త అని పేరు వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఈ 42వ ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం మనం గమనించినట్లయితే ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు 3 పనులు చేశారండి. 3 పనులు. ఎలాంటి పనులు చేశారంటే చదువుదామా? 42వ అధ్యాయం 3వ వచనం చదువుదాం.
నీ దేవుడకు యెహోవా మాకు తెలియజేయుగాక. చాలమ్మా, 2వ వచనం. మేము ఎంత కొంచెము మంది మిగిలి ఉన్నామో నీవు చూచుచున్నావు కదా. చిత్తగించి మా విన్నపము నీ సన్నిధికి రాణించి శేషించి ఉన్న మా ఇద్దరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయుము. చాలమ్మా, మొట్టమొదటిగా యిర్మీయా ప్రవక్త దగ్గరికి వచ్చి దేవుని ప్రజలు విశ్వాసులు ఏమని రిక్వెస్ట్ చేశారంటే, యిర్మీయా మా అందరి నిమిత్తము ఏం చేయాలంట? ప్రార్థన చెయ్యి. ఎంత మంచి మాట కదండి. ప్రవక్త గారు, మీరు మా మధ్యలో ఉన్నారు, అనాథత్వ ప్రాంతంలో ఉన్నారు. దేవుడు నిన్ను ప్రవక్తగా మా అందరి ముందు సేవకునిగా మా అందరి మధ్యలో ఏర్పాటు చేశాడు. కాబట్టి మీరు మా అందరి నిమిత్తం ప్రార్థన చేయండి. ఇంకోటి ఎంతమంది వచ్చారంటే యిర్మీయా ప్రవక్త దగ్గరికి ఈ ప్రార్థన మన మీద కొరకు ఎంతమంది వచ్చారంటే నేను చెప్తాను. నేను 42వ అధ్యాయం మొదటి 3 వచనాలు గమనిస్తే, సేనాధిపతులందరూ కారేహ కుమారుడైన యోహానును, ఓషియా కుమారుడైన యజన్యాను, అల్పులేమి గనులేమి ప్రజలందరూ ప్రవక్త అయిన యిర్మీయా వద్దకు వచ్చి అతనితో ఈలాగు మనవి చేశారు. ఇంతమంది వచ్చారండి. ఎవరి దగ్గరికి? యిర్మీయా ప్రవక్త దగ్గరికి ఇంతమంది వచ్చారు. గుంపులు గుంపులుగా వచ్చారు, జన సమూహముగా వచ్చారు. వచ్చి మేము కొంతమంది మాత్రమే మిగిలి ఉన్నాం. గమనించండి, కొంతమంది మాత్రమే మిగిలి ఉన్నాము. యిర్మీయా కైండ్లీ ప్రే ఫర్ హస్. కాబట్టి మా నిమిత్తము నువ్వు ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకు రిక్వెస్ట్ చేశారు? ఆలోచన చేద్దాం. ఎందుకు రిక్వెస్ట్ చేశారు? వీళ్ళందరూ యిర్మీయా దగ్గరికి వచ్చి ఎందుకు రిక్వెస్ట్ చేశారంటే దానికి కారణం ఉంది. ఇప్పుడు ఎవరు నా దగ్గరికి వచ్చినా, అయ్యగారు నా కొరకు ప్రార్థన చేయండి, కుటుంబ సమేతముగా వచ్చినా, ఈవెన్ సింగిల్గా వచ్చినా, ఒంటరిగా వచ్చినా, నేను ఫస్ట్ ఏమడుగుతాను? నేను కారణం అడుగుతాను. అమ్మ దేని కొరకు నేను ప్రార్థన చేయాలి? వీరు కూడా యిర్మీయా దగ్గరికి వచ్చి ప్రార్థన మనవి అడిగారంటే ఒక కారణం ఏముందంటే, చదవండి దయచేసి 42వ అదే యిర్మీయా 42:11 వచనం. మీరు బబులోను రాజులకు భయపడుచున్నారే, అతనికి భయపడకుడి. అతని చేతుల నుండి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని రక్షించడము నేను మీకు తోడై ఉన్నాను. అతనికి భయపడకుడి. చాలండి, రైట్. వీళ్ళందరూ కూడా బబులోను రాజు కింద ఉన్నారు. బబులోను రాజు సైన్యం కింద ఉన్నారు. ఈ బబులోను రాజు కింద ఉన్నారు కాబట్టి, అన్య దేశంలో ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా భయపడుతూ ఉన్నారు, దిగులు పడుతూ ఉన్నారు, ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు, ఎంతో దుఃఖం పొందుతున్నారు. వీళ్ళందరూ కూడా ఆ దేశంలో భీతి కలిగి ఉన్నారు. అంత మాత్రమే కాకుండా భయపడుతూ ఉన్నారు, భయాందోళనలో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకు స్వతంత్రం లేదు. ఒక మాట చెప్పాలన్నా, వీళ్ళందరూ కూడా బబులోను దేశం ఎందుకు వెళ్ళారు అంటే దేవుని ఆజ్ఞకు లోబడకుండా ఉన్నారు కాబట్టి, దేవునికి వ్యతిరేకముగా జీవించారు కాబట్టి, యెరూషలేము ప్రజలందరినీ కూడా దేవుడు ఒక బందీలుగా, ఒక చెరగా ఎక్కడ నడిపించాడు? బబులోను ప్రాంతం నడిపించాడండి. దేవుని మాట విన్నందువలన, దేవునికి వ్యతిరేకముగా జీవించినందువలన వీళ్ళందరూ కూడా బబులోను రాజు పరిపాలనలో బందీలుగా అక్కడికి అందరూ కూడా వెళ్ళిపోయారు. ఆ యొక్క రాజ్యంలో ఉన్నారు. ఆ బబులోనులో ఉండి వీళ్ళు చాలా దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సమయంలో వీళ్ళందరికీ నేను చెప్పిన లిస్ట్ ఉంది కదా, సేనాధిపతులు, 3 రకాలైన మనుషులు, అల్పులు గనులు, ప్రజలందరూ కూడా అలాంటి సమయంలో ఎవరు జ్ఞాపకం వచ్చారంటే తొందరగా చెప్పాలి, యిర్మీయా జ్ఞాపకం వచ్చాడు. అది నాకు చాలా మంచిగా అనిపించింది. వాళ్ళు చేసిన గొప్ప పని, వాళ్ళు చేసిన మొట్టమొదటి పని. ఇలాంటి పరిస్థితుల్లో ఇక మమ్మను ఈ రాజు నుండి విడిపించేవారు లేరు, మేము ఈ రాజ్యంలో ఉన్నాము, మేము భయపడుతూ ఉన్నాము, ఈ స్థితి నుండి, ఈ బాధ నుండి విడిపించే నాదుడు లేడు. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన సేవకుడు, దేవుని ప్రవక్త, దేవునికి మాకు మధ్యవర్తిగా ఉన్నాడు. కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి ఈ మాటలన్నీ తెలియజేస్తే ఆయన మా కొరకు ఏం చేస్తాడు? ప్రార్థన. దేవుని వాక్యం అంతటిలో ప్రార్థన. ప్రార్థన ఆదికాండంలో ప్రారంభమైంది, ప్రార్థన ప్రకటన గ్రంథంలో ముగించబడిందండి. ఏనోషు పుట్టినప్పుడు అక్కడ ఒక ప్రార్థన తెలుసు కదా స్టార్ట్ అయింది. ప్రార్థన చాలా ఇంపార్టెంట్. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో సేమ్ ఇలాగే యిర్మీయా గారు మా కొరకు ప్రార్థన చేయండి అని దేవుని వాక్యంలో ఎక్కడైనా ఈ మాట ఉందా? ఇంకొక దగ్గర ఉన్నది ఈ మాట ఎవరైనా ఈ విధంగా రిక్వెస్ట్ చేశారా? ఎస్, సమూయేలు దగ్గరికి కూడా దేవుని ప్రజలు వెళ్ళి, సమూయేలు మా నిమిత్తము ప్రార్థన చేయుట నీవు మానకూడదని ఉంది బైబిల్లో. మానకూడదండి. ఏది ఏమైనప్పటికీ వీళ్ళందరూ కూడా ఆ యొక్క యిర్మీయా ప్రవక్త దగ్గరికి వచ్చి ప్రార్థన అడిగారు, మా కొరకు ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ మనం అందరం కూడా ఆత్మ సంబంధమైన చర్యలో ఉండవచ్చు, ఆత్మ సంబంధమైన దుఃఖమైన చర్యలో ఉండవచ్చు, బాధ అనే చర్యలో ఉండవచ్చు, ఆ తర్వాత చింత, ఈ రకరకాల చర్యలో ఉన్నప్పుడు మీరందరూ కూడా మొట్టమొదటిగా దేవునికి ప్రార్థన చేయాలి. దాని రెండవదిగా సేవకుని జ్ఞాపకం చేసుకోవాలి, సేవకుని యొద్దకు రావాలి. ఒక మాట చదవండి, చాలా బాగుంటుంది. మత్తయి సువార్త 4:18. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడు, యేసుక్రీస్తు దేవుడు ఏం చేస్తాడని మనం ఆలోచన చేస్తే 4:18 అమ్మా, అది ఉందా అమ్మా? అది లేదమ్మా, చెర అనే మాట రావాలి.
లేకపోతే లూకాసు వార్త 4:18 చదవండి. లూకాసు వార్త 4:18. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. Yes. జనులకు సువార్త ప్రకటించుటకై Hmm. ఆయన నన్ను అభిషేకించెను. Hmm. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపు. చాలమ్మా, చాలు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడంటే చెరలో ఉన్న వారిని విడిపించుటకు అనే మాట ఉందా అక్కడ? యా, చెరలో ఉన్న వారికి విడుదల. అంటే ఎవరైతే అనారోగ్యమైన చెరలో ఉన్నారో, బాధ అనే చెరలో ఉన్నారో, దుఃఖం అనే చెరలో ఉన్నారో, వాటన్నిటి నుండి ఆ చెరలో ఉన్న వారందరినీ కూడా విడిపించుటకు దేవుని కుమారి లోకానికి వచ్చెను. ఇదే మాట యెషయా గ్రంథంలో చూద్దాం. యెషయా గ్రంథం 61:2. యెషయా గ్రంథం 61:2. యెహోవా ఆ. హితవచనమును మన దేవుని ప్రతిఘటన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయటకును, బూడిదకు ప్రతిగా పుంగటను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా శ్రీవస్త్రమును వారికి ఇచ్చినమును ఆయన నన్ను పంపియున్నాడు. అక్కడ కూడా ఒక మాట ఉంటుంది అమ్మా, చెర అనే మాట ఉంటుంది కదా, మామూలు కదా మాట. నేను ఏమంటామా చదువు మన అక్క. యెహోవా ఆత్మ నా మీద వచ్చినప్పుడు, Hmm. ఈ దినము సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారికి దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను. చాలమ్మా, అక్క ఆ మాట నాకు కావాలి. ఓకే, చెరలో ఉన్న వారికి విడుదలను. సో పాత నిబంధనలో ఉన్న ఆ మాట యెషయా గ్రంథము 61:2 ఈ కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా ఏమైందమ్మా? నెరవేర్చబడింది. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే అక్కడ లిస్ట్ ఉంది. ఎవరెవరైతే ఆత్మ సంబంధమైన చెరలో ఉన్నారో వారందరినీ యేసుక్రీస్తు దేవుడు ఏం చేస్తారంట? విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ తెలుసు ఏ యొక్క ఆత్మీయ సంబంధముగా ఏ చెరువులో నువ్వు ఉన్నావో, ఏ ఇబ్బందులు నువ్వు ఉన్నావో, ఏ కష్టంలో నువ్వు ఉన్నావో, ఏ బాధలో నువ్వు ఉన్నావో మీకు అందరికీ తెలుసు. అలాంటి సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని వద్దకు వచ్చి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీకు తెలుసా? ఇంకో మాట చెప్తాను నేను. ఒక పాట పాడుతుంటాం మనం, చెర అనే బందీ అనే పాట పాడుతుంటాం. ఏ పాట పాడుతుంటాం మనం? ఎస్, ఎగ్జాక్ట్లీ, బందీనైపోయా. మన పిల్లలు చాలా చక్కగా పాడతారు. ఈ మాట ఎవరికి అర్థం కాదు. బందీనైపోయా అంటే నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడో ఒక దగ్గర ఏమైపోయావు? నువ్వేమైపోయావు? బందీ అయిపోయావు. ఆత్మ సంబంధమైన జీవితంలో నువ్వు బందీ అయిపోయి నువ్వు ఏడుస్తూ ఉంటావు, కన్నీరు గారుస్తూ ఉంటావు, ఎవ్వరికి చెప్పలేని స్థితిలో నువ్వు ఉంటావు. అలాంటి సమయంలో దేవునితో మాట్లాడుతున్నాడు. నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, అందరూ కూడా దైవ సేవకుడైన ఇర్మీయా దగ్గరికి వెళ్ళి మా అందరి నిమిత్తము నువ్వు ప్రార్థన చేయి. మనకందరికీ క్రైస్తవులుగా ఒక గొప్ప ఆయుధం ఏంటంటే ప్రార్థనని మనకు ఆయుధం అండి. ప్రార్థన తప్ప ఏ ఆయుధం మనకు లేదండి. అందుకే దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువు శిష్యులతో అంటున్నాడు, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. పౌలు ఏమంటుందంటే, పౌలు ఈ యొక్క సంఘాలకు అన్నిటికీ ఉత్తరాలు రాస్తూ మీరు విసుకక ఏం చేయాలంట? ప్రార్థన ద్వారానే మనకు న్యాయం, ప్రార్థన ద్వారా బలము, ప్రార్థన ద్వారా శక్తి, ప్రార్థన ద్వారానే మనకు దేవుడు కృప చూపిస్తాడండి. సో మొట్టమొదటిగా ఇశ్రాయేలు అందరూ కూడా ఇర్మీయా దగ్గరికి వచ్చి మా అందరి నిమిత్తం ప్రార్థన చేయండి. రెండవదిగా చూద్దాం. రెండవదిగా వీళ్ళు చేయవలసిన పని ఏంటంటే, వీళ్ళు చేసిన మరొక కార్యం ఏంటంటే ఇర్మీయా గ్రంథం 42:3 మేము నడవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడకు యెహోవా మాకు తెలియజేయుగాక. చూడండి, రెండవదిగా ఇర్మీయాతో వీళ్ళు ఏం రిక్వెస్ట్ చేశారంటే, ఇర్మీయా గారు మేము నడవలసిన మార్గంలో మమ్మల్ని ఏం చేయాలి? నడిపించాలి. మేము నడవలసిన మార్గంలో నీవు మమ్మల్ని ఏం చేయాలి? నడిపించాలి. మీకు తెలుసా, శోభా సిస్టర్ ప్రార్థన చేస్తూ ఒక మాట విసిరింది అనకుండా ఒక మాట ఆ ప్రార్థనలో ఉన్న మంచిగా అనిపించింది. ఓకే, మేము నడవలసిన మార్గంలో నడిపించమని రిక్వెస్ట్ చేశారు. సో శోభా సిస్టర్ ప్రేయర్ చేస్తున్న సమయంలో ఆ సిస్టర్ ఒక మాట వాడింది. ఆ మాట ఈ యొక్క మాటకు సరిపోతుంది. ఏమని ప్రార్థన చేసిందంటే, మేము పెద్దలము కాబట్టి మమ్ములను బట్టి యవనస్తులు పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి పెద్దవారముగా మేము వారికి సాదృశ్యముగా ఉండాలని ప్రేయర్ చేస్తారు కదా మీరు. కరెక్ట్గా? ఎస్, నేను అబ్జర్వ్ చేస్తానండి చాలా విషయం. సో ఇక్కడ కూడా దేవునికి స్తోత్రం కలుగును కాక, వీళ్ళందరూ కూడా ఇర్మీయా దగ్గరికి వచ్చి, అయ్యా మేము దేవుని మార్గంలో నడవాలి, మేము ప్రవక్త మార్గంలో నడవాలి అంటే మమ్మను నీవు ఏం చేయాలి? నడిపించాలి. అందుకే నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలను నన్ను విడివాడు. అంటే ఈ మాట వీళ్ళు చెప్తున్నారంటే ఇంతకు ముందు వీరు గమనించండి, ఇంతకు ముందు వీళ్ళందరూ కూడా నడవలసిన మార్గంలో నడవలేదు. నేను చెప్తే ఆశ్చర్యపోతారు. 4-5 మాటలు ఉన్నాయి. ఇంతకుముందు వీరి మార్గము దేవునికి వ్యతిరేకమైంది. ఎలాంటి మార్గము అంటే చదవండి దయచేసి 45 ఇర్మీయా గ్రంథం 5వ. ఇంతకుముందు వీళ్ళు ఎలాంటి మార్గంలో ఉన్నారంటే 45:5 నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? చాలా రైట్. సో దేవుని ప్రజలందరూ కూడా ఇశ్రాయేలు అందరూ కూడా వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు
వీళ్ళు గొప్ప వాటిని చెప్పండి వెతుకుతూ ఉన్నారు. ఏమా గొప్ప వాటిని అంటే వారికి ఏం కావాలో వాటి కొరకు వెతకకుండా, వారికి ఎంత కావాలో అంత మాత్రమే వెతకకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఊహించిన దానికంటే ఉందన్నమాట, ఊహించిన దానికంటే వీళ్ళు వెతుకుతూ ఉన్నారు. దే ఆర్ సర్చింగ్. ఓకే, మీరు గొప్ప వాటిని వెతుకుచుదనే మాట ఉంది. సో ఆ మాట విషయంలో వాళ్ళు ఏమయ్యారంటే వాళ్ళ క్రమములు లేరన్నమాట. తర్వాత ఇంకో మాట చదవండి దయచేసి 49వ అధ్యాయం 16 వచనం. 49:16. ఇర్మియా గ్రంథం అదేనామా? ఇర్మియా 49 ఉన్నదమ్మా అక్కడ? ఒక్క నిమిషం. కరెక్ట్ అమ్మా, చదువు. ఎస్. చాలమ్మా. రెండవదిగా వాళ్ళు ఏ మార్గంలో ఉన్నారంటే నంబర్ 1 గొప్ప వాటిని వెతికే మార్గంలో ఉన్నారు. నంబర్ 2 వారి హృదయంలో వాళ్ళు ఏం చేశారంట గమనించండి. ఏం చేశారు? వాళ్ళు గర్వపడ్డారు, వాళ్ళు అతిశయపడ్డారు. ఇంతకు ముందు వాళ్ళు వేరే మార్గంలో ఉన్నారు, దేవునికి వ్యతిరేకముగా ఉన్నారు, అవిధేయత కలిగి ఉన్నారు, అవిశ్వాసము కలిగి ఉన్నారు, దేవుని మర్చిపోయారు, దేవుని అశ్రద్ధ చేశారు. ఇప్పుడు ఏమంటారంటే ఇర్మియా గారు మేము నడవలసిన మార్గంలో మమ్మల్ని ఏం చేయాలి? నువ్వు నడిపించాలి. ఈ మాట నాకు ఎంత మంచిగా అనిపించిందంటే, ఈ మాట రావాలి అంటే విశ్వాసం కావాలి, అంతే కదమ్మా. ఈ మాట చెప్పాలి అంటే ధైర్యం కావాలి, ఈ మాట చెప్పాలి అంటే వినయము కావాలి, సాత్వికము కావాలి, తగ్గింపు కావాలి. అది దేవుని సేవకుని యొద్దకు వచ్చి. ఇంకా వీళ్ళు ఏం చేశారంటే చదవండి దయచేసి 42:13 వచనం. 42:13 వచనం. అక్కడ యుద్ధము చూడకయు బోరకొని వినకయు ఆహారము లేక చేత ఆకలి కొనకయు యుద్ధము కనుక అక్కడనే కాపురం ఉంటమని మీరు అనుకునే ఎడల. చాలా రైట్. ఈ మాట బాగా గమనిస్తాం మనం. చూడండి వీళ్ళ ఆశ ఎలా ఉందంటే, వీళ్ళ కోరిక ఎలా ఉందంటే, వీళ్ళ మార్గం ఎలా ఉందంటే, వీళ్ళు ఏమని ఆలోచన చేస్తున్నారంటే ఇక మనకు ఇర్మియా ప్రవక్తతో పని లేదు. ఓకే, వీళ్ళు సొంతంగా ఆలోచన చేస్తున్నారు. అందుకే బైబిల్ ఏముందంటే నీ సొబుతిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవా యందు నమ్మిక కలిగి ఉన్న ఎడల ఆయన నీ త్రోవలు. సో వీళ్ళ మనసులో వీళ్ళు ఏమనుకుంటారంటే నో బబులోన్లో మనం ఉండదు కాబట్టి ఐగుప్తులో ఏమేమి లేవంటే నంబర్ 1 యుద్ధం లేదు, నంబర్ 2 బూరలు లేవు, ఓకే, నంబర్ 3 వెరీ గుడ్ అమ్మా నాకు సహాయం చేస్తారు, ఆహారం లేదు. బబులోన్లో ఉన్నారు, బందీలుగా ఉన్నారు, చెరలో ఉండి ఎక్కడో ఉన్న ఐగుప్తు గురించి ఆలోచన చేస్తూ అక్కడికి వెళ్దాం, అక్కడ మనం కాపురం ఉందాం. నమ్మడం అర్థమవుతుంది కదా? అక్కడ మనం కాపురం ఉందాం, అక్కడ మనం నివాసం ఉందాం, అక్కడ యుద్ధం ఉండదు, బూర ఉండదు, తర్వాత ఆహారం కూడా కొరత ఉండదు, అక్కడ మనం మంచిగా ఉండొచ్చని దేవునికి వ్యతిరేకముగా ప్లాన్ చేస్తున్నారమ్మా. బాగా గమనించండి, దేవునికి వ్యతిరేకముగా ఆలోచన చేస్తున్నారు. నా విషయం ఏంటంటే యెరూషలేములో ఉన్నప్పుడు వీరు దీవించబడ్డారు, యెరూషలేములో ఉన్నప్పుడు ఆశీర్వాదకరముగా ఉన్నారు, వారి కుటుంబాలన్నీ కూడా దీవెనకరంగా ఉన్నాయి. కానీ దేవుడు ఈ బబులోను నడిపించిన తర్వాత ఒక్కసారి వినండి, ఒక్కసారి ఈ శ్రమ తట్టుకుందాం, ఈ ఇబ్బందులు తట్టుకుందాం, ఈ బాధలు తట్టుకుందాం అని మనసులో ఆలోచనలు లేకుండా మళ్ళీ ఎక్కడ పోవాలంట? మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ ఐగుప్తు దేశానికి వెళ్ళాలి. మళ్ళీ వీళ్ళ కోరిక మళ్ళీ ఐగుప్తుకు. ఇంతకుముందు తెలుసా, ఇంతకుముందు ఐగుప్తు ఎవరు వెళ్ళారు? ఇంతకుముందు ఇశ్రాయేలు వాళ్ళందరూ కూడా వెళ్ళారు. సో ఇప్పటికి వీళ్ళ ఆలోచన అదే ఉందంట. సో ఇన్ని ఉన్నప్పటికీ వీళ్ళందరూ కూడా ఇర్మియా మాటలు విని, ఇర్మియా మాటలు ఒకసారి ఆ మాట చూద్దామా? ఇర్మియా చెప్పిన మాట ఒక మాట చెప్తాం మనం. 9వ వచనం, 42:9 వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని మనవి చేయుటకై మీరు నన్ను పంపితురు కదా, ఆయన సెలవిచ్చినది ఏమనగా ఉందాం అక్కడ. ఆయన సెలవిచ్చినది ఏమనగా, అయ్యా మీరందరూ నా దగ్గరికి వచ్చారు, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేశాను, మీరు నడవలసిన మార్గాన్ని బోధించమంటే నడిపించమంటే నేను ఏం చేస్తున్నాను? నేను బోధిస్తున్నాను. సో వీళ్ళందరి విషయం మాటలు చెప్తాను నేను. వీళ్ళందరూ ఇర్మియా దగ్గరికి వచ్చి అయ్యా ఈ విధంగా మమ్మల్ని నడిపించమని మాట్లాడుతూ ఒక మంచి మాట ఏమని చెప్పారంటే చదవండి 42:19 వచనం. ఒక్క నిమిషం 8-6 వచనం తల్లి, 6 వచనం. మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై, అది మేలే గాని కీడే గాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయంలో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయులమగుదుము. చాలా రైట్. రెండవది ఏంటంటే నడవలసిన మార్గంలో నడిపించమంటే దాని మాట ఏంటంటే అయ్యా ఇంతకుముందు ఇవన్నీ చేశాము, ఇప్పుడు ఇర్మియా గారు దేవుని సేవ కూడా ఇప్పుడు మీరు చెప్పినట్లు మేము దేవునికి విధేయత చూపిస్తాం, తర్వాత నీకు కూడా విధేయత చూపిస్తాం. అమ్మా బబులోను దేని గుర్తు అంటే లోకానికి సాదృశ్యం. బైబిల్ ఒక మాట ఉంది, చదవండి. 1 యోహాను 2వ అధ్యాయం 15వ వచనం. 1 యోహాను 2:15-16.
ఎవరైనా ప్రేమింపకుడి. ఎవరైనా లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వాడిలో ఉండదు. చాలా రైట్, ఓకే. ఈ మాట బాగా మనం ఆలోచన చేస్తే ఈ యొక్క ఇశ్రాయేల్ అందరూ కూడా ఏ దేశాన్ని ప్రేమిస్తున్నారమ్మా? నో, ఐగుప్తుని ప్రేమిస్తున్నారు. వారి యొక్క మనసులో ఐగుప్తు ఉన్నది, వాళ్ళ యొక్క ఆత్మలో ఐగుప్తు ఉన్నది. ఐగుప్తుకి వెళ్తే మేము మంచిగా ఉంటాం అనుకుంటున్నారు. వాళ్ళు దేవునికి అవిధేయతగా ఆలోచన చేస్తున్నారు. కొన్నిసార్లు మనము కూడా ఈ ఐగుప్తు అనే లోకంలో ఉన్నాము కాబట్టి లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం. ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే ఏముందమ్మా? తండ్రి ప్రేమ వాడిలో ఉండదు. తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, అవి తండ్రి వలన పుట్టినవి కావు. సో వీళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా మేము విధేయత కలిగి ఉంటాం, మేము నీతి కలిగి ఉంటాం, మేము విశ్వాసము కలిగి ఉంటాం, ఆ తర్వాత మేము భయపడతాం, నువ్వు ఎలా నడిపిస్తే మేము ఎలా నడిపించబడతాం. ఈ మార్గం అనే మాట ఒకవేళ మనం ఆలోచన చేస్తే, మార్గం అనగానే కొన్ని పాటలు నాకు గుర్తొచ్చాయండి. మార్గం అనగానే ఏది నడవలసిన మార్గంలో నడిపించమో, మార్గం అనగానే నాకు 2 పాటలు గుర్తొచ్చాయి. నిజముగా ఆ ప్రతి పాటలో నాకు ఏం కనబడిందంటే విధేయత కనిపించింది. ఆ మార్గం అనే మాట ఎలాగైతే వీళ్ళు విధేయత చూపించారో ఆ ప్రతి పాటలో విధేయత కనిపించింది. నేను ఒక పాట చెప్తాను. నేను ఏ పాటనంటే, నాకు తెలుసు మీరందరూ ఆ మాట అంటారని. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను, శోధించబడిన పిమ్మట నేను సువర్ణమై మారేదని. అంటే ఈ పాటలో నాకు ఏమర్థమైందంటే, నేను ఏదైతే మార్గం వెళ్తున్నానో అది ఎవరు తెలుసు? దేవుని తెలుసు. అంటే భక్తుడు ఓసన్న రాశాడు, ఆయన కూడా విధేయతతో ఈ పాట రాశాడు. విధేయతతో నీవు కూడా ఈ పాట, నీకు ఇలాంటి ఇబ్బందులు తటస్థించినప్పుడు ఒక దగ్గర కూర్చొని నువ్వు ఈ పాట పాడితే ఆటోమేటికలీ నీవు కూడా నీ దేవుని దగ్గర వినయము విధేయత కలిగి ఈ పాట ద్వారా నీ విశ్వాసాన్ని చూపిస్తావు. ఇంకో పాట ఉంది, మనం అయ్యే పాట, ఎస్, మార్గము చూపము ఇంటికి నా తండ్రి ఇంటి. చూసారంటే సేమ్ విధేయత. విధేయతను మించింది లేదండి దేవుని దగ్గర. విధేయతను మించింది లేదండి. అందుకే దేవుని వాక్యంలో యేసయ్య అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. బైబిల్ ఏముందంటే, ఆయన మరణం పొందినంతగా తండ్రి అయిన దేవునికి విధేయత చూపి తను తాను తగ్గించుకున్నాడు. స్టాప్ చేస్తానండి ఇక్కడ. సో ఇశ్రాయేలు ప్రజలు దేవుని సేవకుడైన ఇర్మియా దగ్గరికి వచ్చి, మా కొరకు నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చేయగలరు సార్. రెండవది వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, మేము నడవలసిన మార్గాన్ని మాకు ఏం చేయాలి? నువ్వు బోధించాలి, నడిపించాలి. దేవుని నాకు ఏముందంటే, ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి మోకరించి నువ్వు ప్రార్థన చేస్తావో ఆయన మార్గమును దేవుడు నీకు బోధిస్తాడంట. సలమి సిస్టర్, ఆయన సాక్ష్యం అంతా ఇదే. ఆయన సాక్ష్యం అంతా ఇదే. అయ్యా మేము నీకు విధేయత చూపుచున్నాము, నా కుమార్తె వివాహములో నీవు మమ్మలను మాకంటే ముందు ఉండి ఏం చేయాలి? నడిపించాలి. అంతేనండి. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలనైనా నన్ను విడివాడు. చూసారండి దీని బిడ్డలారా, విధేయత చాలా ప్రాముఖ్యం అండి. దాని మూడవదిగా వీళ్ళు చేసిన 3వ పని ఏంటంటే, దేవుని సేవకుని దగ్గరికి వచ్చి వీళ్ళు చేసిన 3వ పని ఏంటంటే, చదవండి, చాలా బాగుంటుంది అది కూడా. 42వ అధ్యాయము 3వ వచనం. ఫస్ట్ చదువుదాం మనం. ఫస్ట్ 4 చదువుదాం, 3 చదువుదాం. 42వ అధ్యాయం 3వ వచనము. లేదమ్మా, ఫస్ట్ 3వ వచనం చదువుదాం. మేము నడవలసిన మార్గమును, చేయవలసిన కార్యమును నీ దేవుడకు యెహోవా మాకు తెలియజేయుగాక. కాగా ప్రవక్త అయిన యిర్మీయా వారికి ఉత్తరమిచ్చిన దేవదూత, అమ్మ ఒక్క నిమిషం అమ్మ. మేము నడవలసిన మార్గమును, తర్వాత ఇప్పుడు 3వది. ఆ ఒక్క వచనం 3వ వచనం మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు 3వది ఏంటంటే, మా జ్యోతమ్మ చాలా ఫాస్ట్ చదువుతుంది కదా, నో ప్రాబ్లం, అలాగే ఉండాలమ్మా. ఓకే, 3వది ఏంటంటే, చేయవలసిన కార్యాన్ని మాతో చేయించుము అన్నారు. వీళ్ళు చేయవలసిన కార్యాన్ని మాతో చేయించుము. ఏ కార్యం చేయించాలి అంటే, ఒక సేవకుడు ఇర్మీయా ప్రవక్త వీళ్ళ ద్వారా ఏ కార్యం చేయించాలి? ఎందుకు ఆ మాట అన్నారు? చేయవలసిన కార్యం మాతో చేయించాలి అంటే నాకు ఏమర్థమైందంటే, ఇంతకుముందు చేయవలసిన కార్యాలు వీళ్ళు చేయలేదు. అంటే ఇంతకుముందు ఏదైతే కార్యాలు చేస్తున్నారో ఆ కార్యాలలో కొంచెం వీళ్ళు స్లిప్ అయ్యారు. అమ్మ గమనించండి, కొంచెం వీళ్ళు స్లిప్ అయ్యారు. కానీ మీకు తెలుసా, నేను ఎట్లయితే అంటే, నేను ఇర్మీయా ప్రవక్తని పోల్చుకోవడం లేదు, దేవుని సేవకులు అన్నీ అబ్జర్వ్ చేస్తారు. ఎవరు ఎలా ఉన్నారు, ఎవరు ఎలా వస్తున్నారు, ఎవరు ఎలా కూర్చుంటున్నారు, ఎవరు నిద్రపోతున్నారా లేదా, అన్ని సేవకుడు ఎవరు, నేను అబ్జర్వ్ చేస్తాను అన్ని విధాలుగా. ఇప్పుడు మీరేం చెప్పాలంటే, పాస్టర్ అయ్యా మా అందరిని నువ్వు ఎంత చక్కగా అబ్జర్వ్ చేస్తుంటే మేము కూడా నేను అయ్యం నవ్విదమ్మా మేము కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాం పాస్టర్ గారు అన్ని విషయంలో. ఇక్కడ ఇర్మీయా ప్రవక్త ఇంతమంది వచ్చి మాట్లాడుతున్న సమయంలో వాళ్ళ హృదయంలో 2 గమనించాడు, 1, 2, 3 గమనించాడు. ఆ 3వది ఏం గమనించాడు అంటే, అయ్యా మేము చేయవలసిన కార్యాలు చేయించమంటే ఆ 3rd థింగ్ ఏంటంటే, ఇర్మీయా గమనించి ఇలా చెప్పేశాడు. చదువుదామన్నమాట. 10వ వచనం. నేను మీకు చేసిన కీడును గూర్చి సంతాపం పొంది ఉన్నాను. మీరు తొందరపడక ఈ దేశంలో కాపురమున్న యెడల
పడగొట్టగానే మిమ్మల్ని స్థాపించును, వెళ్ళని పద నాటెదను. ఇప్పుడు చెప్పండి, ఏం గమనించాడమ్మా ఇర్మియా? ఏం గమనించాడు వాళ్ళలో? ఏం గమనించాడు? ప్రార్థన గమనించాడు, నడిపించడం గమనించాడు. మూడవది ఏం గమనించాడు అంటే ఇర్మియా వాళ్ళతో కొంచెం ఆలోచన చేయండి, ఏం గమనించి ఉండొచ్చు. వాళ్ళు ఎలాంటి మనుషులు అంటే వాళ్ళంట ఎవరు చెప్పారు ఈ మాట? ఓకే, జ్యోతమ్మ ఇక్కడ మా స్థితి కూడా చెప్పింది. వాళ్ళంట తొందర పడే మనుషులంట, తొందరపాటు మనుషులు. అందుకే ఇర్మియా వాళ్ళందరినీ గుర్తుపెట్టి, కాబట్టి మీరు ఏమడక తొందరపడక. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే, అయ్యా మేము చేయవలసిన కార్యాలు మాతో ఏం చేయాలి? చేయించాలి. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే అన్ని విషయాల్లో తొందరపడుతున్నారు. ఏమవుతుంది అయ్యేదేమో అవుతుంది, ఫస్ట్ మనం చేసేద్దాం ఈ కార్యము, తర్వాత చూద్దాం అని ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉండగా ఇర్మియా ఇవన్నీ గమనించే, అయ్యా మీరు తొందరపడుతున్నారు. ఏ విషయాలు తొందరపడుతున్నారంటే ఊకే ఎక్కడ పోవాలి? ఐగుప్తు. తొందరపడుతున్నారు. ఊకే గొప్ప వాటిని చెప్పండి వెతుకుతున్నారు. ఊకే మీరు ఏం చేస్తున్నారంటే దేవుని మీద శ్రద్ధ చూపించకుండా మీ స్వబుద్ధి విషయం మీరు ఎక్కువగా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి మీరు ఏం పడుతున్నారు? తొందరపడుతున్నారు. చాలాసార్లు విశ్వాసులుగా మీరందరూ కూడా కొన్ని విషయాల్లో ఏం చేస్తారండి? తొందరపడుతూ ఉంటారు. తొందర అనేది మంచిది కాదండి. ఈ తొందరపాటు ఎక్కువగా మనం ఎవరిలో చూస్తామంటే యవనస్తుల్లో చూస్తాం. యవనస్తుల్లో చూస్తాం. కానీ దేవుని వాక్యంలో కొంతమంది తొందరపడి దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. తొందర. అందుకే ఈ శిష్యులందరిలో ఒక ఆయన ఎక్కువగా తొందరపడుతూ ఉంటాడు. నేనేమన్నా ఒక ఆయన తొందరపడుతూ ఉంటారు అని క్వశ్చన్ వేసిన, మీరేం చెప్పాలి? ఆయన పేరు చెప్పకుండా ఏం చెప్పారు మీరు? దుడుకు పేదరు అని చెప్పేసారు మీరు. కరెక్టే. ఓకే, దుడుకు పేదరు తొందరపడేవాడు. కానీ తొందరపడేవాడు కానీ మంచి విషయాలలో తొందరపడేవాడు. అయ్యా ఈ కార్యం చేయాలి, అయ్యా నీవే దేవుడు అయితే, నీవే యేసు అయితే, నీవే నీ మీద నడుస్తే నేను కూడా నీలాగా మంచి కార్యమే, తప్పేం లేదు. ఓకే, కానీ కొందరు ఏం చేశారంటే మంచి కార్యాల గురించి ఆలోచన చేయకుండా తొందరపడ్డారు. ఆ తొందరపడలో కొంతమంది ఎవరో తెలుసా? తొందరలో కొంతమంది ఎవరంటే నెంబర్ 1 ఎవరు అంటే లోతు భార్య. అంతే కదండి, దేవుడు చెప్పాడు, దూత చెప్పాడు, మీరు వెనక్కి తిరగకుండా పరిగెత్తండి. కానీ ఈ లోతు భార్య ఏం చేసిందంటే తొందరపడి ఏం చేసిందమ్మా? తొందర చెప్పాలి. ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసింది. ఏమైపోయిందమ్మా? తొందరపడి. తర్వాత మిరియాము కూడా దేవుడు ప్రత్యేకంగా మోషేను ఏర్పాటు చేసుకున్నాడు, ఆహారాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మిరియాము కూడా వెనక ముందు ఆలోచన చేయకుండా ఏంటి? తొందరపాటు. దేవుడు మీ ద్వారానే మాట్లాడారా? మా ద్వారా మాట్లాడలేదా? అదంతా మనకు తెలుసు అండి. తర్వాత ఇంకొక స్త్రీ కూడా ఉంది. ఎవరామె? అననీయ, సఫీరా. వీళ్ళు కూడా ఏంటి? తొందరపాటు. అందరు ఇస్తున్నారు కానుకలు, నన్ను తొందర కూర్చున్నాను, అందరు ఇస్తున్నారు కానుకలు. సో వీళ్ళు ఏం చేశారంటే ఆలోచన స్టార్ట్ చేశారు. కాబట్టి దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా, దేవుని కుమార్తెలుగా తొందరపాటు అవసరం లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుని బిడ్డలైన మనము, విశ్వాసులైన మనము, కర్మేల్ ఎంపీ సంఘముగా అన్ని మనం ఆలోచన చేయాలి. అందుకే ఇశ్రాయేలు ఏం చేశారంటే తొందరపాటు పడుతున్నారని ఇర్మియా భక్తుడు, మీరు తొందరపడుతున్నారు కాబట్టి మీరు ప్రతి విషయంలో సహనం కలిగి ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి. దేవుని మాట కొరకు మీరు ఏం చేయాలి? నిలవబడాలి. ఇర్మియా ఏం చెప్పాడంటే మీరు ఐగుప్తుకి వెళ్ళొద్దు, ఎక్కడ ఉండాలి? ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉండాలి? బబులోనులే ఉండాలి. ఈ 3 మాటలు చూడండి, బబులోనులే ఉండాలి. దేవుడు మీకు తోడుగా ఉంటాడు, దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఈ మధ్య యూట్యూబ్లో ఒక ఇన్సిడెంట్, ఒక విషయం వైరల్ అవుతుంది. ఈ మధ్య యూట్యూబ్లో ఆ ఇన్సిడెంట్ అదేంటంటే చూసారా ఎవరైనా? ఏఆర్ రెహమాన్, ఆ తర్వాత ఆయన భార్య పేరు ఏంటంటే మర్చిపోయాను నేను, సైరా బాను. ఓకే, ఏమండి? బిడ్డ పేరు ఖదీజా. ఓకే, సైరా బాను షూర్. ముగ్గురు సంతానం. తొందరపడంటే ఇవన్నీ నాకు గుర్తొచ్చినాయి అనమాట. ఏఆర్ రెహమాన్ 29 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఈయన హిందూ. ఓకే, హిందూ అయి ముస్లింలో కన్వర్ట్ అయ్యాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ముస్లిం. 29 సంవత్సరంలో వివాహం చేసుకున్నాడు. 29 సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకున్నారు. 29 సంవత్సరాలు కాపురం చేసి ఒకటిగా ఉండి, ఓకే, చక్కగా 3 సంతానం దేవుడు వారికి ఇచ్చిన తర్వాత వీళ్ళిద్దరు విడాకులు తీసుకున్నారు. ఎప్పుడైతే ఈ అబ్బాయి ముస్లిం కన్వర్ట్ అయ్యాడో వాళ్ళ బంధువులు, స్నేహితులు అందరూ ఆయన ఇంటికి పోవడం స్టాప్ చేశాడు. ఎవరు పోవడం లేదు. సో ఈయన వివాహం చేస్తున్నాడు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు యూట్యూబ్లో ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే
29 years వివాహ బంధం పెనవేసుకొని ఉన్నారు. ఈ విధముగా ఇద్దరు కూడా విడిపోవడము సమంజసము కాదు. తొందరపడి నిర్ణయం తీసుకున్నారేమో. నేను ఇంకొక మాట చెప్తాను. బైబిల్ ఏముందంటే విశ్వాసినే వివాహం చేసుకోవాలి. విశ్వాసినే వివాహం చేసుకోవాలి. కొన్నిసార్లు తొందరపడుతూ ఉంటాం. వాళ్ళిద్దరి మ్యారేజ్ లైఫ్లో కొందరు ఏమన్నారంటే 29 years ఆఫ్ దేర్ మ్యారేజ్, నేను మైక్ తీసేస్తున్నాను. నేను 21 years ఆఫ్ దేర్ మ్యారేజ్ ఆ అమ్మాయి మీ యొక్క రిలీజన్లో ఇలాగే చేస్తారా అని క్వశ్చన్ రేజ్ చేసిందామని కొందరు అంటారు. ఆ తర్వాత కొంతమంది ఏమంటారు అంటే ఆ అమ్మాయి విషయంలో మీ రిలీజన్లో కూడా ఇలాంటివి మీరు చేస్తారా. సో ఇలాంటి మనస్పార్థాలు వచ్చి ఉండవచ్చు. ఏది ఏమన్నప్పటికీ మనం లోకంలో జీవిస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసి కొంచెం జ్ఞానం కలిగి ముందుకు సాగాలండి. దాని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన అందరితో మాట్లాడుతున్నాడు. సో దేవుని ప్రజలు ఇర్మియా దగ్గరికి వచ్చి ఫస్ట్ ఏం చెప్పారంటే, ఇర్మియా నువ్వు మా కొరకు ఏం చేయాలి? ప్రార్థన. రెండవదిగా ఇర్మియా మేము నడవలసిన మార్గంలో మమ్మల్ని ఏం చేయాలి? నువ్వు నడిపించాలి. దాని మూడవదిగా మేము చేయవలసిన కార్యాలు మాత్రం ఏం చేయాలి? చేయించాలి. ఈ మూడు వాళ్ళు విన్నారండి. ఈ మూడు వాళ్ళు విన్నందుకు దేవుడు వారికి ఇచ్చిన ఆ యొక్క రిజల్ట్ ఏంటంటే, ఆ యొక్క రిజల్ట్ ఫలితం చదువుదాం. ఫలితం ఏంటంటే చదవండి దయచేసి 42వ అధ్యాయం 12వ వచనం. మరియు ఆ. అతడు మీ ఎడల జాలిపడి ఉమ్. మీ స్వదేశమునకు మిమ్మల్ని పంపునట్లు ఉమ్. మీ ఎడల నేను అతనికి జాలి పుట్టించెదను. చాలమ్మా, అందరం చదువుదాం ఒకసారి. మంచి వాగ్దానంతో కూడిన మాట అందరం చదువుదాం. మరియు అతడు మీ ఎడల జాలిపడి మీ స్వదేశమునకు మిమ్మల్ని పంపునట్లు మీ ఎడల నేను అతనికి జాలి పుట్టించదను. చాలండి. ఈ మూడు వాళ్ళు విన్న తర్వాత దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. దేవుడు మీ ఎడల జాలిపడి మీ స్వదేశమునకు మిమ్మల్ని పంపునట్లు మీ ఎడల నేను అతనికి జాలి పుట్టించదను. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. ఈ మూడు విషయాలు